మళ్ళీ ఇప్పుడు మనం ఏనుగు నోట్లోకి అయితే వచ్చేసాం అనమాట. లక్ష్మీ కుబేర ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఏనుగు నోట్లోంచి వెళ్ళేలాగా ఉంటుంది. చూసారా ఎంత పెద్ద పెద్ద దంతాలతో ఉందో. ఇందాక మనం ఏనుగు లోపల నుంచి జారుడు బలి చూసాం కదా, ఇప్పుడు ఏనుగు లోపల మౌత్ లోంచి మనం లక్ష్మీ కుబేర ఆలయం దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్దామా? వచ్చేసేయండి. ఈ లక్ష్మీ కుబేర ఆలయం అనేది భారతదేశంలో 2వ దేవాలయం అంట. మనకి ఇక్కడ కుబేరుడు అయితే ఉన్నారు. ఈ కుబేరుడి చుట్టూ ఇక్కడ మనకి కొంచెం ఇవిలాగా ఉందన్నమాట ప్లేస్. ఏంటి అంటే ఇలాగ మనం డబ్బులు వేసుకుని అంటే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి, కుబేరుడు అంటే మనకి డబ్బులు ఇచ్చే దేవుడు కాబట్టి అలా పూజిస్తూ ఉంటారు. కొంతమంది నమ్ముతూ ఉంటారు కాబట్టి అలా మనం డబ్బులు వేస్తే మనకు డబ్బులు వస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారంట.